హనుమంతునితో పాటు శ్రీరాముని మరియు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం లభించిన వారిలో ఒకరు జాంబవంతుడు. జాంబవంతుని ఆయుష్ ఎవరూ లెక్కించలేరు. ఎందుకంటే ఆయన సమయం కంటే ముందే బ్రహ్మ ద్వారా జన్మించడం జరిగింది. త్రేతాయుగంలో ఆయన వృద్ధుడు, కానీ ఆయన హనుమంతుని కంటే కూడా శక్తివంతుడట. ఆయనలో కోటి సింహాల శక్తి దాగి ఉంది. అంతేకాదు, ఆకారంలోనూ ఆయన కుంభకర్ణునికి ఏమాత్రం తగ్గరట. సముద్రమదన సమయంలో దేవతలు అసురులు అందరూ అలసిపోయి విశ్రమిస్తే ఆయన మాత్రం ఒంటరిగా మంద్రాచల పర్వతాన్ని ఎత్తారు. అంతేకాదు, రామాయణంలో ఎంతో శక్తిశాలి అయిన రావణుడు జాంబవంతుని దెబ్బ తగిలి కాసేపు మూర్ఛపోయాడట. రామాయణ అంతిమ సమయంలో రాముడు జాంబవంతునిలో శక్తివంతుడిననే అహంకారం వచ్చిందని గమనించాడు. కానీ ఆ అహంకారాన్ని శ్రీకృష్ణుని అవతారంలో పటాపంచలు చేసి ఆయనకు విముక్తిని కలిగించారు శ్రీకృష్ణుడు.